పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియను ఈ నెల 5 వరకు ఎలక్షన్ కమిషన్ పొడిగించిందని, ఇంకా నమోదు చేయించుకోకుండా పట్టభద్రులు ఎవరైనా ఉంటే వెంటనే నమోదు చేయించుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విజ్ఞప్తి చేశారు. పిఠాపురం పట్టణం మహారాజాకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ కు విఘ్నులైన పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సకుమళ్ల గంగాధర్, నల్లా శ్రీను, రాయుడు శ్రీనుబాబు, కొర్రుప్రోలు శ్రీను, కోల రాజు, పిల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ పట్టభద్రుల ఎలక్షన్ గురించి ఏదైతే ఇంకా ఎన్రోల్మెంట్ చేసుకోవాలని గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో పిఠాపురం నియోజకవర్గంలో వారందరూ కూడా ఓటు నమోదు చేసుకోవడానికి 5వ తారీఖు వరకు కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి సంబంధిత ఆఫీసుల్లో ఎవరైతే నమోదు చేసుకోలేదో వారందరూ కూడా పట్టభద్రుల ఎలక్షన్ సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఓటు నమోదు చేసుకుని ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. పేరాబత్తుల రాజశేఖర్ గారిని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి నిర్ణయించడం జరిగింది. మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అంచేత కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారికి ప్రతి ఒక్క గ్రాడ్యుయేటు మొదటి ఓటు ఆయనకి వేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం.